సంచార జాతులు మేనేజర్ దూదేకులా మే నాఫియా అఖ్తర్ ఆమె పేరు, భర్త పేరు నఫీజ్ అహ్మద్, నా క్లాస్మేట్. సర్టిఫికేట్ ఏముంది? చెప్పి మేము ముస్లిం చెప్పినామే. అవునా? అయితే ఇంకో వేరే అకౌంట్ ఉంటుండే. ఈ దూదేకులలో వీళ్ళకి మా ముస్లింలో రెస్పెక్ట్ వెళ్ళేది అంటాడు వేరే ముస్లిం. సో అట్లా ఉన్నాయి అవి. కోటేశ్వరరావు గారు, కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో, సరే ఆయన ఆధారాలు ఉన్నాయా, ఏ బేసిస్తో మాట్లాడుతున్నారు, లేదు ఆయన మతిస్థిమితం లేదు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. నిజంగా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది? లేదా వీళ్ళందరూ అంటున్నట్టుగా మీడియాలో హైప్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో, కేటీఆర్ గారి దృష్టిలో పట్టడం కోసమో ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాల్లో రెండు భాగాలుగా మనం చూడాలి. ఒకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ లేదా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి విమర్శ చేయడాన్ని మనమేమి తప్పు పట్టక్కర్లేదు. అది ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే ఆరోపణ ఇది. లేదా నిర్దిష్టంగా ఎవరైనా ఏదైనా ఉండేట్లయితే దాన్ని చట్టపరమైనటువంటి ఫిర్యాదుల ద్వారా చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కౌశిక్ రెడ్డి గారు అంతవరకే పరిమితం కాకుండా మై హోమ్ పూజ అని, లేదా అక్కడ ఫ్లాటు 16 మందో 14 మంది మహిళలతో సంబంధాలు, ఇవన్నీ కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ విధమైనటువంటి ఆరోపణలు చేయడానికి ముందు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉండేట్లయితే, ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేశారు కనుక తాను చేసినటువంటి ప్రకటన వాస్తవాన్ని లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఆయన బయటపెడతారా లేదా అనేటువంటిది సమస్య. అందువల్ల సాధారణ విమర్శలు వేరు. సాధారణ విమర్శలు ఎవరైనా చేయొచ్చు, మీరైనా, నేనైనా, లేకపోతే ఇంకో జర్నలిస్టునే, ఎవరైనా. కానీ ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి ఆరోపణలు చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా అదేమి ఇల్లీగల్ ఏం కాదు, లీగలే అని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేసినట్టుగా మనం చదివాం. అది అందరికీ తెలుసు లీగల్ అనేటువంటి విషయం. కానీ స్పెసిఫిక్ గా ఆయన చెప్పినటువంటి ఒక సినిమా నటి కావచ్చు, లేదా ఆమెను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఒక స్పెసిఫిక్ గా ఆయన చెప్తున్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. అందువల్ల దాని మీద మరి కేసు నమోదైంది కనుక తన యొక్క నిర్దోషిత్వాన్ని ఆయన నిరూపించుకోవాల్సి వస్తుంది. లేకపోయేట్లయితే దానికి తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక మిగిలినటువంటి విషయాలన్నీ మంత్రుల మీద చేయిస్తున్నారు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి పరిశీలకుల మీద చేయిస్తున్నారు, ఇవన్నీ సాధారణమైనటువంటి ఆరోపణలుగా మనం చూడాలి. ఏదైనా నిర్దిష్టంగా ఉంటే ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి కమిషన్కి ఇదిగో ఈ ఫోన్ల మీద ఆధారంగా విచారణ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. చేస్తే దాన్ని కూడా మరి స్వీకరించడానికి వాళ్ళు ఒకవేళ తిరస్కరిస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం. అయితే జరగట్లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంటే డెఫినెట్ గా జరుగుతున్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. జరగట్లేదు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరు సిద్ధం కాదు, ఎవరు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే ఇతర రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా కానీ ప్రత్యర్థుల మీద అన్అఫిషియల్ గా ఆ విధమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జరిగింది, అది జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ దొరకటం అనేటువంటిది అంత తేలిక కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధారాలు దొరికాయి కనుక, ఒక లిస్టు అనేటువంటిది దొరికింది కనుక, ప్రధానమైనటువంటి ఆ డిస్కులు వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారనేది కూడా రుజువైంది కనుక, ఒక ఈమెయిల్ లేకపోతే ఇతర కమ్యూనికేషన్ ద్వారా వచ్చినటువంటి లిస్ట్ తోటి విచారణ జరుగుతాం. జరగనివ్వండి. ఇప్పుడు
రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా అలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించి ఆయన నేను అటువంటిది ఏమీ చేయలేదు, లేకపోతే ఎవరెవరి మీద చేశామో పేర్లు చెప్పక్కర్లేదు, నెంబర్లు చెప్పక్కర్లేదు, మనకి అవాంఛనీయమైనటువంటి శక్తుల మీద డెఫినెట్ గా జరుగుతూ ఉంటది. అదేమి చట్టబద్ధమే, దాన్ని ఎవరు కాదంటలా. ఈ కేసు వచ్చినప్పుడు కూడా నాలాంటి వాళ్ళు అదే చెప్పారు, ఇది జరుగుతూ ఉంది చట్టబద్ధంగానే. కాకపోతే ఏంటంటే ఆ పేరుతోటి మిగిలినటువంటి వ్యవహారాలని అధికారులు తమ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకున్నారు. వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల వ్యవహారాల తరఫున కూడా వాళ్ళు చేశారనేటువంటిదే ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మీద వచ్చినటువంటి ఆరోపణలు అది వాస్తవం కాదు అని అయితే నేనైతే చెప్పడానికి సిద్ధం కాదు. అది అవసరమైతే విచారణ జరపమనండి, విచారణ జరిపి దానిలో వాస్తవమా కాదా అనేటువంటిది చేయమనండి. బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కూడా చేస్తున్నారు. అందువల్ల ఆ చట్టం అనేటువంటిది, టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము. మరి మా మంత్రి మీద కూడా మీరు ఎట్లా చేస్తారు, మా మంత్రి స్వయంగా చెప్పారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటానికి, విచారణ జరపడానికి కూడా రైట్ ఉందని నేను భావిస్తున్నాను. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేయట్లేదు అన్నది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి అంటే సొంత ఇంట్లో ఆయన సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారనో లేకపోతే హీరోయిన్లో ట్యాప్ చేసి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆయన మీద కంప్లైంట్ చేశారు. మరి ఇవే సేమ్ కామెంట్స్ కదా అప్పట్లో కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు చాలామంది ఇవే మాట్లాడారు కదా. కాంగ్రెస్ నాయకులు ఇవే కామెంట్స్, ఏదైతే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, ఆయన సతీమణి కేటీఆర్ గారి సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేయించారని సేమ్ కామెంట్స్ ఆయన మీద చేశారు. దానికే కదా కౌంటర్ ఇస్తూ కేటీఆర్ గారు చెప్పారు, నా భార్య మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి అని చెప్పి. ఇవన్నీ ఆయన మీద మాట్లాడినప్పుడు తప్పుగా కనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఎందుకు తప్పుగా కనిపిస్తుంది కాంగ్రెస్ నాయకులకు? నాకు గుర్తున్నంత వరకు అలాంటి కామెంట్స్ చేసిన మాట వాస్తవమే, కానీ స్పెసిఫిక్ గా ఫలానా గెస్ట్ హౌస్ లోనో లేకపోతే ఫలానా అపార్ట్మెంట్ లోనో ఫలానా మహిళను లేకపోతే ఇంతమంది నంబర్ అను ఆ విధంగా చేసినట్టయితే నాకైతే ఐడియా లేదు. ఒకవేళ ఎవరన్నా చేసి ఉండొచ్చు కూడా. ఒకవేళ చేసున్నా కానీ అది కూడా అప్పుడు వాళ్ళైనా కేసు పెట్టి ఉండాల్సింది, అప్పుడు ప్రభుత్వం అయినా కేసు పెట్టి ఉండాల్సింది. మరి ఎందుకని చర్య తీసుకోలేదు అనేది ప్రశ్న. అప్పుడైనా అంతే, ఆధారం లేనటువంటి ఆరోపణలు కేటీఆర్ మీద చేసినా లేకపోతే మీ మీద చేసినా నా మీద చేసినా ఎవరి మీద చేసినా కానీ డెఫినెట్ గా కేసు నమోదు చేయాలి. ఇది స్పెసిఫిక్ గా నేను అందుకే చెప్పాను, సాధారణమైనటువంటి విమర్శ వేరు, స్పెసిఫిక్ గా అడ్రస్లతో సహా చెప్తున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మరి ఎందుకని వాటిని బయట పెట్టాలి కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమానండి, వాళ్ళు అడుగుతున్నారు కదా. ఈ కేసును సిబిఐకి ఇవ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి విచారణ జరిపించమనండి, తప్పే ఉంది. ఒకవేళ ఉంటే, లేకపోతే అనేటువంటిది సమస్య. అందుకని ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది కనుక డెఫినెట్ గా ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కౌశిక్ రెడ్డి గారి మీద ఉన్నది అనేది నేను చెప్పగలను. సో గౌతమ్ ప్రసాద్ గారు, సరే కోటేశ్వరరావు గారు అన్నట్టు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయింది కాబట్టి సరే ఆయన ఎలా నిరూపించుకుంటారు, ఏ ఆధారాలతో ఆయన చెప్పారు, వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపడతాయి. సరే ఇదంతా ఒక చర్చ జరుగుతుంటే సీఎం రమేష్ గారు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని చర్చలు జరిగాయి, మా ఇంటికి వచ్చి ఆ విషయం మాట్లాడారు, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి విలీనం చేసుకునే ఆలోచన బీజేపీకి లేదు అని చెప్పారు. దాంతో బాధపడుతూ వెళ్ళిపోయారు.